నీళ్లు, నిధులు, నియామకాల చుట్టూ తెలంగాణ ఉద్యమం జరిగిందని అది అందరికీ తెలిసిన విషయమే. అటు 1956లో జరిగిన ముల్కీ ఉద్యమమైనా, తర్వాత జరిగినటువంటి మలి దశ తెలంగాణ ఉద్యమమైనా, లేటెస్ట్‌గా జరిగినటువంటి 2000 ఈ కాలంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమమైనా సరే, ఏదైనా కూడా దాని చుట్టూ ఉద్యోగాల చుట్టూ జరిగిందనేటటువంటిది అందరికీ తెలిసిందే. ఈ ఉద్యమాలన్నీ కూడా ఆహ్, తెలంగాణ యువతలో ఉన్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి ఉద్యమాలనేది సందేహం లేదు. ఎన్నో ఆశలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణతో అయినా తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన నిరుద్యోగులకి అయితే నిరాశ మిగిలింది. ఈ దీంతో నిరుద్యోగుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని తన వైపు తిప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొదటి సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రచారం చేసింది. దానికి తగినట్టుగానే యువత అందరూ కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ తిప్పిన విధంగా అన్ని ప్రాంతాలకు తిరిగి ప్రచారం చేశారు. ఆ ప్రచారం ద్వారా లాభపడినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి అలా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఈ మొత్తంగా దాని ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉంది? ఇప్పటికి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అయినటువంటి సందర్భంలో ఇటీవల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రెగ్యులర్‌గా ఇంకా మొత్తం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. దాని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అయితే ఈ మొత్తం ప్రక్రియనంతా కూడా ఎవరు తమ స్వప్రయోజనాల కోసం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఒక రకమైన హెచ్చరిక ధోరణిలో మాట్లాడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాం. అయితే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన చర్యలు తీసుకుందా? దాని మీద తెలంగాణకు సంబంధించినటువంటి నిరుద్యోగులు ఏమంటున్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తుతం మనతో చర్చలో పాల్గొంటున్న వాళ్ళు పి. అశోక్ కుమార్ సారు, నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షులుగా ఉన్నారు ఆయన. ఆయనతో మనం ఇప్పుడు ఆ విషయం మీద చర్చించి ఆయన అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. గుడ్ ఈవినింగ్ సార్. బుర్ర వెంకటేశం గారు, నమస్తే సార్. బుర్ర వెంకటేశం గారు జూన్ 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు? దాని ద్వారా చేసిన వ్యాఖ్యల పైన మీ స్పందన ఏంటి? బుర్ర వెంకటేశం గారు ప్రభుత్వ ఏజెంటుగా మారారు. ఒక రాజ్యాంగబద్ధ సంస్థని ఒక పార్టీ సంస్థగా మార్చే ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన పనేం లేదు. ఆయన నోటిఫికేషన్ ఆయన ఇచ్చుకోవచ్చు. ఆయన ఏదో మే నెలలో మార్చి నెలలో మీటింగ్ పెట్టి నెక్స్ట్ మంత్ నుంచి మేము ఇస్తాము నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. కానీ జూన్ 1 నాటే పెట్టారు. పైగా ఆయన ఇస్తున్న ఉద్యోగాలు ఎన్నండి? మొత్తం కలిపిన 3,800 ఉద్యోగాలు మాత్రం ప్రకటన చేశారు. మరి గవర్నమెంట్ ఏం చెప్పింది? మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి 2.5 సంవత్సరాలుగా ఒక హెల్త్ డిపార్ట్మెంట్, ఒక ఆర్టీసీ తప్ప వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏం లేవు. పైగా వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ పాత ఉద్యోగాలే. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది. 15,000 ఉద్యోగాలకు సంబంధించి టీఆర్ఎస్ గవర్నమెంట్లో 2022లో నోటిఫికేషన్ వస్తే వాళ్ళు ఫిలిమ్స్ పెట్టారు, మధ్యలో గ్రౌండ్ పెట్టారు, మెయిన్స్ పెట్టారు, ఎగ్జామ్స్ పెట్టారు, రిజల్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది? ఓన్లీ పత్రాలు మాత్రం ఇచ్చింది. అట్లాగే 8,000 ఉద్యోగాలు గ్రూప్ 4, దాంతో పాటుగా 9,000 ఉద్యోగాలు గురుకులాలు, 1,392 ఉద్యోగాలు జైల్స్. ప్రతి ఉద్యోగం కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినటువంటి ఉద్యోగాలకు అన్ని అయిపోయాక, రిజల్ట్ అయిపోయాక కేవలం పత్రాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పత్రాలు ఇచ్చేసి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. పైగా నిన్న బుర్ర వెంకటేశం గారు అధికారం చేపట్టి అంటే 2024 నవంబర్ 30వ తారీఖు నాడు ఆయన దాని చైర్మన్గా పదవి బాధలు చేపట్టాడు. మరి బుర్ర వెంకటేశం గారు వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏమన్నాయి అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. ఆయన ఫస్ట్ టైం పీసీబీ నోటిఫికేషన్ ఇచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించి 20 పోస్టులు వేస్తే 20 పోస్టులకి 19,000 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే 19,000 అప్లికేషన్లే మనం చూసుకోవచ్చు. ఒక తెలంగాణలో నిరుద్యోగ వ్యవస్థ ఎంత తాండవిస్తుందో. 20 పోస్టులకు దాదాపు 20,000 అప్లికేషన్లు అంటే చూడొచ్చు. పైగా బుర్ర వెంకటేశం గారు నాకు తెలిసి చైర్మన్ పదవులలో దేశంలోని అన్నిటి చైర్మన్ల కంటే కూడా ఒక పనికిరాని చైర్మన్ అని భావిస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్లై చేసుకోవడానికి 100 రూపాయల ఫీజు ఉండే. బుర్ర వెంకటేశం గారు వచ్చినాక అది 1000 రూపాయలు పెట్టారు. దేశంలోనే ఎక్కడ కూడా హైయెస్ట్లీ 750 రూపాయలు, 650 రూపాయలు మాత్రమే ఉన్నాయి కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. సివిల్స్లో అప్లై చేసుకోవడానికి 120 రూపాయలు అండి. సివిల్స్లో 120 రూపాయలు పెట్టి అప్లికేషన్ చేసుకుంటే తెలంగాణలో ఒక అప్లికేషన్ చేసుకోవాలంటే 1000 రూపాయలు కట్టాల్సిన ఒక పరిస్థితి.
అంటే ఇది రాజ్యాంగబద్ధ సంస్థనా లేదా ఫీజులు వసూలు చేసే సంస్థనా? ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ మాదిరిగా ఫీజులు వసూలు చేసే సంస్థగా మారింది. నిన్న 20 పోస్టులు వస్తే 20 పోస్టులకు వాళ్ళు వసూలు చేసింది దాదాపు 2 కోట్ల రూపాయలు వసూలు చేశారు. వాళ్ళు ఎగ్జామ్ పెట్టడానికి మహా అయితే 20 లక్షల రూపాయలు అవుతుండొచ్చు ఖర్చు అయితే. అంటే ఇట్లా ఈయన బుర్ర వెంకటేశ్వరం గారికి అత్తెలు ఎక్కడని చెప్పండి. ఆయన ఏదో ఉద్ధరించినట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇచ్చింది 3,800 ఉద్యోగాలు మాత్రమే. ఏ ఉద్యోగాలు కూడా జస్ట్ అది కూడా ఏంటంటే 25 డిపార్ట్మెంట్లలో ప్రతి నెల 3 నోటిఫికేషన్లు ఇస్తారట. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒక్కొక్క నోటిఫికేషన్ లో 5 పోస్టులు ఉన్నాయట, 6 ఉన్నాయట, 10 ఉన్నాయట, 12 ఉన్నాయట. ఈ పోస్టులు 25 రకాల నోటిఫికేషన్లు, నెలకు 3 లెక్కన ఈ యొక్క 6 నెలల కాలంలో ఆయన నింపే పోస్టులు అన్ని కలిపితే 3,800 పోస్టులు అవుతాయట. దానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకండి? ఇదో పెద్ద రాజ్యాంగబద్ధ సంస్థ లాగా బిల్డప్ ఇవ్వడం తప్ప, పోయినసారి గ్రూప్ 1 మొత్తంగా అడ్డంగా అమ్మేసుకున్నారు. దాంట్లో ప్రధాన పాత్రధారి బుర్ర వెంకటేశ్వర ఏ మాత్రం అడ్డుకోలేకపోయాడు, ప్రభుత్వాన్ని నిలువరించలేకపోయాడు. ఏ అదొక రకమైన వైలేషన్స్ జరిగాయంటారు? గ్రూప్ 1 లో ఆల్రెడీ 100% వైలేట్ కోర్టు కూడా జరిగింది. కోర్టు కూడా ఇవా తీర్పు ఇచ్చింది కదా, మరి దాని మీద ఏమి వైలేషన్స్ కో- జరిగిందంటారు? కోర్టులను కూడా మేనేజ్ చేశారు. ముఖ్యమంత్రి పోయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి తీర్పు తమకు అనుకూలంగా తెచ్చుకున్నటువంటి సందర్భం. అలా ముఖ్యమంత్రి 100 నుంచి 150 ఉద్యోగాలు ఆయన అమ్ముకుంటే పేపర్ వాల్యుయేషన్ చాలా గందరగోళాలు జరిగినాయి. పేపర్ వాల్యుయేషన్ అంతకుముందు ఉన్నటువంటి చైర్మన్ కాలంలో జరిగింది. ఉన్నటువంటి 560 పోస్టులకి అంతమంది దాదాపుగా 30,000 మంది 30,000 మంది మెయిన్స్ రాస్తే 20,000 ఉన్నాయి దాంట్లో రాష్ట్ర వాళ్ళు. 20,000 ఇంటూ 6 పేపర్లు ఇద్దడానికి కనీసంగా 6 నెలలు టైం పడుతుంది. కానీ 3 నెలల్లోనే మమ అనిపించారు. అంత పేపర్ వాల్యుయేషన్ గందరగోళంగా జరిగింది. మొత్తంగా 563 ఉద్యోగాల నోటిఫికేషన్ ఒక ఫాల్త్ నోటిఫికేషన్ గా మారింది తప్ప న్యాయమైన అభ్యర్థులకైతే ఉద్యోగాలు అనేది రాలేదు. ముమ్మాటికి వాస్తవం, ప్రతి నిరుద్యోగి తెలుసు. కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తము కోట్లను మేనేజ్మెంట్ ఉద్యోగాలు తీసుకున్న సందర్భం మనకు కనబడతా ఉంది. బుర్ర వెంకటేశం గారు ఆయన ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఉద్ధరించడం ఏంటంటే ఫీజులు పెంచడం ఆయన ఉద్ధరించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. పైగా మాలాంటి వాళ్ళు మాట్లాడితే మేము కేసులు పెడతాం, అది పెడతాం అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చినాక గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 2 విషయంలో నేను మాట్లాడితే నా పైన సిటీ సివిల్ కోర్టులో ఇప్పుడు ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టారు. నేనేమంటున్నంటే వాళ్ళ బెదిరింపులకు ఎవరు భయపడరు. ఒకటి కాబట్టి 10 కేసులు పెట్టుకోండి. మాకు కూడా న్యాయ వ్యవస్థ ఉన్నది, మాకు కూడా లెక్కలు ఉన్నాయి. దాని గురించి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సార్, ఇప్పుడు మరి ఆ రకమైనటువంటి ధోరణిలో మాట్లాడడం అనేది ఏ రకమైనటువంటి అదొక ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ సంస్థ వ్యవహరించట్లేదంటారా? ఏమంటారు? అంటే 60,000 ఉద్యోగాలు ఇప్పుడు 60,000 రాజ్యాంగబద్ధ 60,000 సంస్థ చైర్మన్ గా ఉండి మేము చూస్తూ ఊకోము, మేము ప్రయత్నం చేస్తాము, చేసుకోమని బయట చెప్పాల్సిన పని ఏంటి? అసలు నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? నువ్వు జూన్ 1వ తారీఖు నాడు యాజ్ దట్ నిబంధనల ప్రకారం నీ నోటిఫికేషన్ నువ్వు ఇచ్చుకోవాలి. జూన్ 2కు నీకేం సంబంధము? మరి నీకు సంబంధం ఉంటే, జూన్ 2కు నీకు సంబంధం ఉంటే గవర్నమెంట్కి సంబంధం ఉంటుంది. నువ్వు గవర్నమెంట్ ఒకళ్ళతో పుచ్చుకొని నిన్న ప్రెస్ మీట్ పెట్టినావు. ప్రెస్ మీట్ పెడితే మరి 2 లక్షల ఉద్యోగాల గురించి నేను అడుగుతున్నాను. అంటే చైర్మన్ గా నిరుద్యోగులు నోరు తెరిచి అడుగుతారు అనే దీంతోనే ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారంటారా? రాజకీయ అవును, మరి నిరుద్యోగులు నిలదీస్తారు. ఎందుకంటే జూన్ 2వ తారీఖు వస్తుంది. జూన్ 2కు చాలా నోటిఫికేషన్లు, కనీసంగా ఒక 50,000 ఉద్యోగాలు వస్తాయేమో. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి ఒక 19,000 ఉద్యోగాలు, డిఎస్సి సంబంధించి ఒక 25,000 ఉద్యోగాలు, గ్రూప్ 1 సంబంధించి ఒక 500, గ్రూప్ 2 సంబంధించి ఒక 1000, గ్రూప్ 3 సంబంధించి ఒక 2,000, ఇట్లా చాలా నోటిఫికేషన్లు వస్తాయని విద్యార్థులు భావిస్తే అలాంటి నోటిఫికేషన్లు ఏమీ రాలేదు. కేవలం 290 ఉద్యోగాలు. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 222, దాని డిపార్ట్మెంట్లోనే మరొక డిపార్ట్మెంట్ సంబంధించి ఒక 49, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక 19 పోస్టులు, మొత్తం కలిపి ఆయన ఇచ్చింది 290 పోస్టులు. ఆ 290 పోస్టులకి ఎట్లా లేదన్న ఒక డిపార్ట్మెంట్లకి 20,000, 30,000 అప్లికేషన్లు వస్తాయి. వాటి ద్వారా డబ్బులు సంపాదించాలని నోటిఫికేషన్ కనబడతా ఉంది. ఓకే, ఒకవైపు నిరుద్యోగ సమస్య పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఈ సమస్యకి పరిష్కారం కాదనేటువంటి విషయం కూడా మీరు మాట్లాడుతున్నారు, లేకపోతే మొత్తంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ నిరుద్యోగ సమస్యకి పరిష్కారం ఏంటంటారు తెలంగాణలో? పరిష్కారం ఏంటంటే తెలంగాణ, హైదరాబాదు ఒక పెద్ద హబ్. దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పించడానికి స్థాయి కలిగింది హైదరాబాదు. హైదరాబాదులో తెలంగాణ బిడ్డలకు స్థానం లేదు. తెలంగాణ వాళ్ళకి అంత స్కిల్ లేవని చెప్తున్నారు. స్కిల్ లేకపోతే గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలా. ఇప్పుడు రైతుల కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. మహిళలకు ఫ్రీ బస్ ఇస్తుంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు, గ్యాస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరు అడగల. నేనేమంటున్నా అంటే ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో 33 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పెట్టండి. ఆ 33 స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలలో విద్యార్థులని పెట్టారు కదా సార్, ఒకటి పెట్టారు సార్.
పెట్టారు. ఎన్ని పోస్టులు ఇచ్చారు? 1100 మందికి శిక్షణ ఇచ్చారట. 1100 మందికి శిక్షణ ఇస్తే దాంట్లో 233 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి 50 లక్షల మంది నిరుద్యోగులు లెక్క 1100 మందికి ఇస్తే ఎప్పుడైపోవాలి? 1100 మందికి నువ్వు స్కిల్ నేర్పిస్తే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది? అందుకే ఇవాళ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవాళ ఉస్మానియా ఉంది, కాకతీయ ఉంది, పాలమూరు ఉంది, అలాగే తెలంగాణ ఉంది. ప్రతి యూనివర్సిటీలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు పెడతారా, లేకపోతే జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెడతారా? పెట్టండి. పెట్టి దాన్ని కూడా ఒక నిబద్ధత కలిగినటువంటి ఆఫీసులను పెట్టాలి. ఏదో మామాన్ని పెట్టేసి నిధులు విడుదల చేసి పెట్టాం అయిపోయిందంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలా, రోజు 12 గంటల పాటు వాళ్ళ శిక్షణ ఇవ్వాలా, దాంట్లో ఒక 4 గంటల పాటు ఇవాళ మినిమం చాలా మందికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసిన వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు అంటే మినిమం లాంగ్వేజ్ స్కిల్స్ లేవు. ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ స్కిల్స్ లేక, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక వాళ్ళు ఉద్యోగాలకు దూరం అవుతారు. అసొంటోళ్ళకు రోజు ఒక 4 గంటల పాటు, ఒక 6 నెలల పాటు బలవంతంగా ఒక్కొక్క స్కిల్ డెవలప్మెంట్లో ఒక 1000 మంది విద్యార్థులను తీసుకొని 33 జిల్లాలలో అంటే ఒక 6 నెలలకు ఒక బ్యాచ్ పోయే విధంగా 6 నెలలకు ఒక 50,000 మందికి ఇచ్చే విధంగా ఇంగ్లీష్ నేర్పియాలా, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పియాలా. ఇలా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హైదరాబాదులో సాఫ్ట్వేర్లో 10 లక్షల మంది సాఫ్ట్వేర్లు పనిచేస్తారు. దాంట్లో తెలంగాణ బిడ్డలు మొత్తం కలిపి 1,00,000 మంది ఉండరు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినప్పుడు హైదరాబాద్ వాడు ఉద్యోగం చేయాలా, కానీ వాడికి ఇటు స్కిల్ లేదు. స్కిల్ నేర్పియాలా, నేర్పించి హైదరాబాద్లో మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమున్నాయి, ఏ కంపెనీలు ఎలాంటి సాఫ్ట్వేర్ వాడుతురు, అదే సాఫ్ట్వేర్ని ఇంజనీరింగ్లో నువ్వు ఏం చదివినా ఇక్కడ అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ కనుక నువ్వు నేర్చుకుంటే, ఉదాహరణ జావా కావచ్చు, C+ కావచ్చు, అంటే ఇలాంటి చాలా కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులలో నైపుణ్యత కల్పించి వాళ్ళ తరువుగా శిక్షణ ఇస్తే హైదరాబాద్ సాఫ్ట్వేర్లలో 10 లక్షల్లో 5 లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా. హైదరాబాద్లో కొన్ని వేల పరిశ్రమలు ఉన్నాయి. మరి ఆ వేల పరిశ్రమలలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేం కదా. మరి తెలంగాణ రాష్ట్రం అనే రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకుంది నిధులు నియామకాలు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటే కాదు కదా, ప్రైవేట్ రంగంలో కూడా. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది, 75% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా మేము జీవో తీసుకొస్తామని చెప్పారు. అది ఎటుపోయింది మరి? అంటే ఒక ప్రాంతీయవాదంతో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఆ తెలంగాణ ప్రయోజనాలు నెరవేర్చాలంటే వాళ్ళ నీళ్లు అన్నారు. తెలంగాణ భౌగోళిక సరిహద్దు వచ్చింది. మన వాటా ప్రకారం కృష్ణాలో 299 టీఎంసీలు, అలాగే గోదావరిలో 160 టీఎంసీలు, మొత్తంగా 1300 టీఎంసీల నీళ్ళకి సంబంధించి నీటి హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల ప్రకారం నీళ్లు వాడుకుంటున్నాం. నిధులు ఉన్నాయి. వాళ్ళ బడ్జెట్ 2.5 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే తెలంగాణ బడ్జెట్గా ఉంటూ తెలంగాణలో ఖర్చు పెడుతున్నారు. మరి తెలంగాణలో నియామకాలు ఎందుకు రావు? నిన్న గ్రూప్ 1లో 95% 5% మాత్రమే మొత్తంగా 90% లోకల్స్, 5% నాన్ లోకల్స్, 5% ఓపెన్ కూడా, నాన్ లోకల్ కూడా కాదు. కానీ 95 లోపల ఉన్న రిజర్వేషన్లు కూడా ఇచ్చి 27 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు ఇచ్చినాయి. దాని మీద కొట్లాడితే కూడా ఇవాళ కోర్టులు కూడా వాళ్ళ అనుకూలంగా తీర్పు వచ్చే ఒక పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అన్నిటిపైన తెలంగాణ వాదులలో విద్యార్థి లోకంలో ఒక మేల్కొలు పోస్తేనే సాధ్యమవుతుంది. నేను ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నాను సార్ అంటే, హైదరాబాద్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా తెలంగాణ బిడ్డలు స్కిల్స్ నేర్పించాలా, డిగ్రీ స్థాయిలో విద్యా వ్యవస్థలో మార్పు రావాలా, వాళ్ళకు నైపుణ్యత కలిగినటువంటి ఎడ్యుకేషన్ నేర్పిస్తే సిలబస్ అప్గ్రేడ్ చేయడంతో పాటు, అదేలేండి, సిలబస్ అప్గ్రేడ్ ఇవన్నీ చేయడంతో పాటు స్కిల్స్ ఇవ్వడంతో పాటు ఇవన్నీ చేస్తేనే నిరుద్యోగ దీనికి పరిష్కారం అవుతుంది అంటారు. అయితే అవునవును. మీరు అన్నట్టు స్థానికంగా కోట విధించినటువంటి చాలా రాష్ట్రాల్లో కూడా అది అమలవుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మన పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్రాలో కూడా 70% దాకా వాళ్ళు స్థానికులకు ఉద్యోగాలు అని చెప్పి ఒక రెజల్యూషన్ అయితే పాస్ చేసినటువంటి కేసీఆర్ గారు ఆంధ్రాల పక్క ఎక్కడ ఆంధ్ర ఇంప్లిమెంట్ రాష్ట్రం అవుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోవడానికి మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు? దాన్ని మీరు ఎటువైపు ముందుకెళ్తారు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పక్క రాష్ట్రాల్లో వచ్చి ఎవడు ఉద్యోగం చేస్తలేడు. ఆంధ్ర రాష్ట్రంలో పోయి తెలంగాణలో ఒక 5% కూడా లేరు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో దాదాపు 80% ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా అది మామూలు ఎంప్లాయ్మెంట్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ తెలంగాణ పిల్లల్ని దానికి అనుగుణంగా తయారు చేయాలి. ఊకనే స్థానిక చూసి ఇంప్లిమెంట్ చేస్తా అంటే స్కిల్ లేకపోతే వాడు పని చేయడు కదా. కంపెనీలు అనేవి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలు. మరి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టాలి. నిబంధనలు ఏంది? ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించినటువంటి స్పేస్ వాడుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ని మార్కెట్ని వాడుకుంటారు. హైదరాబాద్ యొక్క నీళ్లు వాడుకుంటున్నారు. అన్ని వాడుకుంటున్నారు. హైదరాబాద్ సంబంధించి కొన్ని అవసరమైతే ఇక్కడ బ్యాంకుల నుంచి లోన్లు కూడా తీసుకుంటున్నారు. మరి హైదరాబాద్లో అన్ని సౌకర్యాలు తీసుకున్నప్పుడు తెలంగాణ పిల్లలకి ఎందుకు ఉద్యోగాలు కల్పన ఎందుకు చేయకూడదు? చేయాలంటే వీని కూడా స్కిల్ డెవలప్మెంట్ తయారు చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తెచ్చుకొని
మనం ప్రైవేట్ రంగంలో 70% రిజర్వేషన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే సాధ్యమవుతుంది. కాకపోతే పాలకులకు ఎవ్వరికి కూడా ఈ విద్య పైన, ఉపాధి పైన ఎక్కడ కూడా వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టట్లేదు. ఆల్రెడీ నేను కేటీఆర్ గారితో కూడా 45 నిమిషాలు నేను ఇట్లానే మీటింగ్ పెట్టి ఆయనకు కూడా వివరించాను. ఇది వ్యవస్థ ఇట్లా మార్చకపోతే సాధ్యం కాదని క్లియర్‌గా చెప్పాం. అలాగే ప్రతి మీటింగ్‌లో కూడా నేను చెప్తూనే ఉన్నాను. దీనికోసం ఒక మహా ఉద్యమాన్ని కూడా నిర్మించే ఒక ప్రయత్నం నేను చేయడానికి కూడా పూనుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది. ఇవాళ అదే. ఇప్పటికీ మహిళా ఉద్యమాలొచ్చినాయి, దళిత ఉద్యమాలొచ్చినాయి, రైతాంగ ఉద్యమాలొచ్చినాయి, ఎన్నో ఉద్యమాలొచ్చినాయి. కానీ రేపు ఈ 2, 3 సంవత్సరాల తర్వాత మహా విప్లవం ఏం రాబోతుంది సార్ అంటే నిరుద్యోగ విప్లవం రాబోతుంది. మన నేపాల్‌లో జరిగింది. నేపాల్‌లో మహా విప్లవం వస్తే ఇవాళ పాత బూర్జువా పార్టీలు మొత్తం కొట్టుకుపోయి 35 సంవత్సరాల యువకుడు ఒక దేశ ప్రధానమంత్రి అయ్యిండు. నిన్నమొన్న జెన్‌జీ అనే ఒక మూవ్‌మెంట్ ఇండియాలో స్టార్ట్ అయింది. దాంతో ఇప్పుడు కాక్రోచ్ మూవ్‌మెంట్ కూడా ఇవాళ నడుస్తుంది. దానికి గల కారణం ఏందంటే యువతకు ఉపాధి లేకపోవడమే. ఒక బీటెక్ చేసిన అదే. వాడికి, ఎంటెక్ చేసిన వాడికి రూ. 20,000 వస్తలేదు. జొమాటోలో, స్విగ్గీలో పనిచేయాల్సిన ఒక పరిస్థితి కర్మ ఎందుకొస్తుంది? ఇవన్నీ కూడా మార్పు రావాలి. అదే. విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. మొత్తంగా అన్ని మార్పులు యువతలో తీసుకురావాలి. మొత్తంగా యువతలో గూడుగట్టుకున్నటువంటి అసంతృప్తే అసలు ఈ రకరకాల ఉద్యమాల పేరుతో లేదా ఆన్‌లైన్ ఒక చిన్న పిటిషన్ వేస్తేనే చిన్న కామెంట్ పెడితేనే దాంతో ఐడెంటిఫై అయ్యి ఈరోజు యువత జెన్‌జీ వీళ్ళందరూ కూడా దాన్ని ఐడెంటిఫై అయ్యి ఆహ్, ఏకాభిప్రాయం తెలిపారు అని అంటేనే దాన్ని ఎంత అసంతృప్తి గూడుగట్టుకున్నదనేది మనకు తెలుస్తున్నటువంటి విషయమే. ఇకపోతే అవును. 2.5 సంవత్సరం కాలం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది సార్. అయితే మరి ఇప్పుడు ఈ ఆహ్, ఇకనైనా ఈ ప్రభుత్వం ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందంటారు? నిరుద్యోగ సమస్యకు సంబంధించి ఎటువంటి ఒక్కటిసారి చర్యలు ఇప్పుడైతే తీసుకోవాలి? ఎక్కువ మంది విద్యార్థులు డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చే ముందు మొదటి ఏడాదిలో 2,00,000 ఉద్యోగాలు ఇస్తాము. కేసీఆర్ ఒక ఉద్యోగాన్ని పోగొడితే మీకు ఏడాదిలోగా 2,00,000 అన్నారు. 2.5 సంవత్సరాలైంది. ఏం ఉద్యోగాలు ఇచ్చారు? ఏమి ఇవ్వలేకపోయారు. మీ ఖజానాని లూటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అనేవాళ్ళు 5 ఏళ్ల కాలంలో వందల కోట్లు సంపాదిస్తున్నారు గానీ, ఈ నిరుద్యోగులకు గాని, విద్యా వ్యవస్థ పైన గాని దృష్టి పెట్టట్లేరు. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా అంటే, ఒకటి మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాదిరిగా తక్షణమే ఆ 2,00,000 ఉద్యోగాల కల్పనని కనీసం ఏడాది అయిపోయింది 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలలో 2,00,000 ఇవ్వండి మేము. తక్షణమే 2,00,000 ఉద్యోగాలు ఇవ్వలేరు. ఇంకా మీకు టైం పీరియడ్ 2.5 లక్షలు ఉంది. 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాలలో ఏ ఉద్యోగ కల్పన ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో ఒక ఇయర్ క్యాలెండర్ జారీ చేయమండి. అందుకే నేను కూడా ఎవరికి బుర్ర వెంకటేశం గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ మనకు ఆర్థిక శాఖ ఆమోదం పొందినవి 3,800 ఉద్యోగాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్పండి. పైగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏ ఉద్యోగాలు నింపుతారు, ఎన్ని ఉద్యోగాలు నింపుతారు, ఎప్పుడు నింపుతారు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నాయో ఒక ఇయర్ క్యాలెండర్ ప్రకటించాలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా 19,000 ఖాళీలను డీజీపీ గారు సెలవిచ్చారు. ఆయన ఇప్పుడు 5,000 ఉద్యోగాలు ఇస్తామంటుండు. 5,000 కాదు, ప్రతి సంవత్సరం కూడా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళే 10,000 మంది ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆ 19,000 ఉద్యోగాల కల్పన చేయండి. ఇలా గవర్నమెంట్ స్కూల్ మొత్తం మూతపడుతూ ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి పరికరాలన్నీ అన్ని రకాల వ్యవస్థను కనుక మారిస్తే గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లు అనే వాళ్ళు ఉంటారు. ఒక లైబ్రరీ పోస్ట్ లేరు, ఒక పీడీ పోస్ట్ లేవు. వాళ్ళ పవర్ సెక్టర్లో 5,368 ఉద్యోగాలకు సంబంధించి 3 ఏళ్ళ ఆర్థిక శాఖ ఆమోదం పొంది అక్కడ ఖాళీలు ఉన్నాయి. కానీ ఇంతవరకు అక్కడ నింపే ఒక ప్రయత్నం కూడా జరుగుతలేదు. వాళ్ళ పవర్ సెక్టర్లో 5,000 పైన ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ 19,000, డిఎస్ సంబంధించి ఒక 25,000 ఉద్యోగాలు, లైబ్రరీలు ఉన్నాయి, గురుకులాలలో ఖాళీలు ఉన్నాయి, మోడల్ స్కూళ్ళల్లో ఖాళీలు ఉన్నాయి, ప్రతి అదేలే. డిపార్ట్మెంట్ లో ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నింపండి. ఈ 2.5 సంవత్సరాలలో ఎట్లా మీరు ఎప్పుడైనా ఏ ప్రభుత్వాలైనా మేము అధికారంలోకి ఎట్లా రావాలా, దాన్ని ఎట్లా వినియోగించుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎవరికి పట్టడం లేదు. కాబట్టి తక్షణమే ఈ 2.5 years లో మిగిలినటువంటి మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు ఒక 16,000 ఉద్యోగాల వరకు లెక్కలు చెప్తా ఉన్నారు. 67,743 ఉద్యోగాలలో 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వానికి సంబంధించిన మేము పత్రాలు ఇచ్చినామని వాళ్ళే అసెంబ్లీ నోటిఫికేషన్ సాక్షిగా ఇచ్చారు. అసెంబ్లీ ఉమ్. సాక్షిగానే వాళ్ళ ఒక లెటర్ కూడా విడుదల చేశారు. ఉమ్. మిగిలినటువంటి ఆ 16,000 ఉద్యోగాలు పోతే ఇంకా 1,84,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 2.5 years లో ఒక ఇయర్ క్యాలెండర్ పెట్టుకొని ఎప్పుడు ఏ ఉద్యోగాలు ఇస్తే అవి పూర్తి చేయండి. ఇన్ ద సేమ్ టైం రేపు రాబోయే బడ్జెట్ లో రైతులకు ఏ విధంగా అయితే మీరు నిధులు కేటాయిస్తున్నారో నిరుద్యోగ వ్యవస్థ పరిష్కారానికి ఉపాధి కల్పన కోసం అవసరమైతే ఓ నిరుద్యోగ కంపెనీ పెట్టుకుంటా అంటే 10 లక్షల రూపాయల లోను ఎలాంటి షూరిటీ లేకుండా ఆ లోన్ ఇచ్చే విధంగా తయారు చేయండి. బడ్జెట్లో మా కోసం 10,000 కోట్లు 20,000 కోట్లు
డబ్బులు కేటాయిస్తే, ఉపాధి వైపు అడుగులు వేయిస్తే, ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత మార్పు తెస్తే ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. దానికోసం నేను కూడా ఒక కార్యాచరణని ప్రకటించబోతా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాం. నిరుద్యోగులను మొబిలైజ్ చేసే ఒక ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఇప్పటికీ 4.5 సంవత్సరాలుగా గవర్నమెంట్ మీద కొట్లాడుతున్నాను. 18 కేసులు పెట్టిరు, చెంచలు కూడా జైలు పెట్టిరు. ప్రభుత్వాలు ఏమైనా కొట్లాడినా, అలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే దాని మీద అదేలే. కొట్లాడినా, వాళ్ళ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కొట్లాడుతున్నా, నిరుద్యోగుల తరపున నిలబడినందుకే నాకు రోజు పోలీసుల నిర్బంధాలు, ఎత్తుకపోవడాలు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ వదిలిపెట్టుకోవడం, ఇంటికాడ పోలీసులను పెట్టడం, ఎంత గందరగోళాలు నడుస్తూనే ఉన్నాయి. అయినా అన్నిటి కూడా బెదరకుండా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నా. దీంట్లో అదే. కాకపోతే దీన్ని మొబిలైజ్ చేయాలి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం సంబంధించి ఒక మొబిలైజేషన్ అవసరం. దానికోసం ప్రయత్నం చేసి చెప్తాను. ఓకే సార్. మొత్తంగా మనం ఇవి పరిస్థితిని ఉన్న పరిస్థితిని చూస్తే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఆహ్, ఈ తన ఒక శ్వేతపత్రం ఈ విషయం మీద విడుదల చేసి అసలు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏమనేటటువంటి ఎన్ని నింపాలనుకుంటున్నారు, దానికి ఒక టైమ్ టు ఫ్రేమ్ అంటే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది స్పష్టమవుతోంది. ఇకపోతే రాష్ట్రంలో యువత స్కిల్ అభివృద్ధి చేసేటట్టు తగిన చర్యలు తీసుకోవాలనేటువంటి అశోక్ సార్ చెప్పినట్టు తగ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేటువంటిది స్పష్టమవుతోంది. 2018లో బిస్వాల్ పిఆర్సీ దీనికి రికమెండేషన్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి బిస్వాల్ కమిటీ ఆధ్వర్యంలో అప్పుడు తేల్చినటువంటి 191,216 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఆ పిఆర్సీ కమిటీ తేల్చింది. ఇకపోతే ఇప్పుడు రెండవ పిఆర్సీ కమిటీ శివశంకర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శివశంకర్ గారి ఆధ్వర్యంలో ప్రస్తుతం రెండవ పిఆర్సీ కమిషన్ అమల్లో ఉంది. అది ఇంకా నివేదిక ఇవ్వలేదు. ఆ కమిషన్ యొక్క కాలాన్ని కూడా సెప్టెంబర్ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ పొడిగించినటువంటి ఈ కాలంని ఆ లోపైన ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏమనేటటువంటి బిస్వాల్ కమిటీ ఎలాగైతే తేల్చిందో అలాగే శివశంకర్ కమిటీ కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సరైన సమాచారం తెప్పించుకొని ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏమనేటటువంటి విషయాన్ని క్లారిటీగా చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడిగి తీసుకొని తగిన కార్యాచరణ తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. మాతో చర్చలు పాల్గొన్నందుకు థ్యాంక్స్ అశోక్ గారు. నమస్తే. థ్యాంక్ యూ.